వాడు ఆ పని చేయకపోతే నాకు ఈ అవకాశం లభించేదా? ఏ అవకాశం? అదే మీకు సహాయం చేసే ఈ సదవకాశం. అదే మంచివారే. మీ పేరు? రాణి. బ్యూటిఫుల్. ఏమిటి మన పేర్లు? నా పేరు రాజా, మీ పేరు రాణి. ఇరు చూడైన పేరు. అవునా? అవును. మిమ్మల్ని చూసినప్పటి నుంచి, మిమ్మల్ని ప్రేమించినప్పటి నుంచి. ఏమిటి, ప్రేమించారా? అవును రాణి. మీ పేరు రాజా కనుక కనిపించిన అమ్మాయిలందరినీ మీ రాణిలుగా చేసుకోవాలనా? కాదు రాణి, ఇది తొలి చూపు వల్ల. ఇంతవరకు ఏ స్త్రీతోనూ నేను ఇంత సులువుగా మాట్లాడలేదు. ఇక ముందు మాట్లాడను కూడా. నా మాట నమ్ము రాణి. అబ్బా, మనం ఇలా మాట్లాడుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? రాజా రాణి అన్ని విధాలా ఇందు చూడైన భార్యాభర్తలు అనుకుంటారు. పోదురు, నాకు సిగ్గేస్తుంది. రాణి, ఇదో నీ హ్యాండ్ బ్యాగ్. రాణి, అందులో నాకు హృదయం కూడా ఉంది కదా. జాగ్రత్తగా దాస్తానండి. ఏంటల్లి, ఈ వేళ నీ కళ్ళల్లో పెళ్లి కూతురు కళొచ్చిందే. పోనన్నా. ఏదో తల్లి, ఎప్పుడూ నువ్వు ఇలా ఆనందంగా ఉండాలని నా కోరిక. కానీ భవిష్యత్తు చూస్తే చాలా భయంగా ఉందమ్మా. నువ్వు అలా బాధపడకు నాన్న, మనకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. పిచ్చి తల్లి, ఇదిగోనమ్మా జీతం. ఏమిటి నాన్న, 20 రూపాయలేనా? అవునమ్మా, నీ చదువుకని సంగీతానికని ఈ ఉన్నిల్లు కాస్త తాకట్టు పెట్టి 2000 రూపాయలు అప్పు చేశాను ఆ నాగేశ్వరరావు దగ్గర. దానికని ప్రతి నెలా కొంత వెరగోసుకుంటున్నాడు ఆ కాస్త జీతంలోను. అమ్మ, ఇదంతా నిన్ను అయ్య చేతిలో పెట్టి ఓ ఇంటి దాన్ని చేసేవారికి. అటు చూస్తే పెద్ద కట్నాలు ఇస్తేనే గాని పెళ్లి కొడుకులు కళ్ళకే కనపడడం లేదమ్మా. నాన్న, కట్నాలు కోరే వాళ్ళని నేను కన్నెత్తైనా చూడు. ఇలాగే ఉంటూ ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను నాన్న. అందుకేనా అమ్మాయి ఇలా పుస్తకం తీసుకొచ్చావు? వేరే చదువుతావా? అవునన్నా. ఓహో, కాదు నాన్న, అదే నాన్న. అవునన్నా, కాదు నాన్న. నాన్న, నువ్వు ముందు స్నానానికి లే, భోంచద్దు కానీ ఆలోచన. ముచ్చిరామా, ఏంటి పిల్లలు ముట్టుకుంటా?
త్వరగా తేమ్మా. పర్వాలేదమ్మా, కాస్త మంచి ఉంటారు. భయం లేదు, మెల్లగానే. మరేం లేదు బాబు, కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. పాప, నీ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు నేను అనాథన బాబు. ఒకప్పుడు బాగా బ్రతికిందని ఇప్పుడు ఎలా బ్రతకాను, ఎలా కావాలో తెలియదు. ఏ కాకి అలాగా? ఇదిగోమ్మా. డబ్బా వద్దు బాబు, వద్దు బాబు. నువ్వు చాలా దయగలవాడిగా కనిపిస్తున్నావు. ఎవరిని ఎప్పుడు చెయ్యెత్తి అడుక్కోలేదు. వద్దు బాబు. అబ్బే, అలా అనుకోవద్దమ్మా. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో. ఎప్పుడు వీలుంటే అప్పుడే తిరిగి ఇచ్చేద్దు గాని. తీసుకోమ్మా. అమ్మా. బాబు తీసుకోమ్మా. రంగయ్య గారు, పాపం ఏదైనా చిన్న దుకాణం పెట్టుకు జీవిస్తుంది. మీ మార్కెట్లో కాస్త తోటిప్పించండి. అలాగే పేరు గారు. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. తనయుడనుకు తల్లి ఎరుగునా, తల్లి అనుకు తనయుడెరుగునా, మనసులు మాత్రము ద్రవించునురక, మనసుకు మనసే సాక్షి కదా, మనసుకు మనసే సాక్షి కదా. తనువులు దూరము చేయగలరు ఏ తగినవా